అర్థాంతరంగా తీసుకొచ్చినటువంటి 317 జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో అశాస్త్రీయంగా ఉంది. గత నెల రోజులుగా ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు చాలా పెద్ద ఎత్తున మనోవేదనకి గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరింతమంది కూడా అట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, స్పౌజులకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తూ. కానీ మా పరిశీలనలో ఆ పరిష్కారం కూడా మూలమైన సమస్యను పరిష్కారం చేయదు. గతంలో భార్యాభర్తలు ఏదైనా ఒక ప్లేస్ కోరుకుంటే ఆ ప్లేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్పౌజుల్ని ఒక చోట వేయాలనే నిర్ణయం చేస్తున్నారు తప్ప వాళ్ళు కోరుకున్న ప్లేస్ అనేది తీసేశారు. అప్పుడు గవర్నమెంట్ ఇష్టమైన దూరపు ప్లేసుల్లో వేస్తారు. అంటే వాళ్ళు ప్రియారిటీస్లో, సీనియారిటీలో ప్లేస్ కోరుకునే హక్కు ఉన్నా సరే ఆ హక్కుని నిరాకరిస్తారు. ఇప్పుడు ఇది కూడా నష్టం చేకూరుస్తుంది. అందుకని స్థానికతను కోల్పోయి శాశ్వతంగా జిల్లాలు మారిన వాళ్లకు ఇది చాలా కష్టమవుతుంది. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే వాళ్ళని అడ్జస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు సీనియారిటీ పైన అప్పీల్స్, ఇంకా ఇతర సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో వచ్చిన అవకతవకలు, వీటి గురించిన ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అట్లే హోల్డ్లో పెట్టిన 13 జిల్లాల కేసులు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వితంతువులు, ఒంటరి మహిళలు, వీళ్ళు కూడా స్పెషల్ కేటగిరీగా పరిగణించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మన ఊరు మన బడి కార్యక్రమం ఒకటి ప్రకటించారు. ఇది బడులు అభివృద్ధి చేయడానికి, చదువును అభివృద్ధి చేయడానికి అనేది కనబడట్లేదు. ఈ పేరుతో 3,000 కోట్ల రూపాయలు కైంకర్యం చేసే పథకంలాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చివరాఖరిలో ఉన్నాం, 3 నెలలు మాత్రమే ఉంది. అకాడమిక్ ఇయర్లో 3 మాసాలు మాత్రమే మిగిలింది. ఈ టైంలో 3,000 కోట్లు ఖర్చు చేయడం అంటే వాళ్ళకి ఇష్టమైన కాంట్రాక్టులకు ఇచ్చి వాటిని భోంచేయడం చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అట్లా కాకుండా పారదర్శకంగా విద్యా కమిటీలు వీటి ఆధ్వర్యంలోనే పనులు జరిగేటట్టుగా చూడాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఇంగ్లీష్ మీడియం గురించి ముఖ్యమంత్రి ఆర్భాటంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రాలో ఇప్పటికీ అమలు జరుగుతున్నారు, చూస్తున్నాం. ఇంగ్లీష్ తీసుకురావడం, ఉద్యోగాల కల్పన కోసం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం, ఆ రూపంలో చూస్తే అది పైకి బాగానే కనపడుతోంది. కానీ ఆ పేరుతో మాతృభాషలో విద్యాబోధన అనే శాస్త్రీయ విధానానికి తూట్లు పడడానికి వీల్లేదు. కాబట్టి మాతృభాష అంటే తెలుగులో కూడా, తెలుగు మీడియం కూడా సైమల్టేనియస్గా, సమాంతరంగా గవర్నమెంట్ స్కూల్స్లో అవకాశం ఉండాలి. తెలుగు చదువుకోవడానికి అవకాశం తప్పనిసరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఏది కోరుకుంటే అది ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే కేవలం ఉద్యోగ ఆలోచనే కాక విద్య అనేది మనిషికి నాలెడ్జ్ ఇవ్వాలి. నాలెడ్జ్ అనేది అది సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, లేక భాషా శాస్త్రాలు కానీ, వీటన్నింటిలో ప్రపంచ జ్ఞానం రావాలంటే మన సొంత భాషలో చిన్నప్పటి నుంచి తెలుసుకున్న భాష తెలుగు భాషలో ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవడం సులభం అవుతుంది. ఇది శాస్త్రీయమైన పద్ధతి. కాబట్టి తెలుగులో విద్యాబోధన చేస్తే భాష రాయటం నేర్చుకోవడం తప్ప స్కూల్లో అంతకుముందే తెలుగు పైన అవగాహన ఉంటుంది. కాబట్టి తెలుగులో విజ్ఞానాన్ని అందించడం తేలికవుతుంది. ఈ శాస్త్రీయ ఆలోచన విస్మరించి కొంతమంది ఇంగ్లీష్ అని వెంపలాడుతున్నారు. అందువల్ల మేముగా చెప్పే విధానం ఏమంటే మాతృభాషని పూర్తిగా రద్దు చేయొద్దు, స్కూల్లో తప్పనిసరిగా మాతృభాషకు అవకాశం ఉండాలి. తర్వాత పార్టీ రాష్ట్ర మహాసభలు జనవరి 22 నుంచి 25 వరకు 22 సాయంత్రం బహిరంగ సభ రద్దు చేసాం, ఆన్లైన్ బహిరంగ సభగా మార్చాం. ఈ బహిరంగ సభలో సీతారాం యేచూరి గారు, అట్లాగే బృందాకరత్, బివి రాఘవులు, అట్లాగే మన రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. 23 ఉదయం నుంచి 10 గంటలకు ప్రారంభమవుతుంది డెలిగేట్ సెషన్. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మా డెలిగేషన్ కంప్లీట్గా తగ్గించాం, 400 లోపే
డెలిగేట్లు ఉంటారు. 2000 మంది పట్టే హాల్ అది. భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి పోలీస్ కూడా ఓకే చెప్పింది. ఇంకా 3 రోజులు ఉంది, పరిస్థితి చూస్తాం. ఏ విధంగానైనా జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే 21నే అన్ని జిల్లాల్లో బయలుదేరే డెలిగేట్స్ అందరికి కూడా PCR టెస్టులు చేస్తున్నాం. RT-PCR టెస్టులు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యాంటీజెన్ టెస్టులు చేస్తాం. తక్షణం ఫలితం స్పీడ్గా తెలిసే పరీక్షలు, డాక్టర్ల బృందం కానీ, మెడికల్ ఇంజక్షన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా సిద్ధం ఉంచుతున్నాం. ఇంకా కోవిడ్ ఏమైనా ఒకళ్ళిద్దరికి వస్తే కూడా ఐసోలేషన్ నుంచి ఏర్పాటు, అక్కడ స్క్రీన్ పెట్టి ఏర్పాటు కూడా చేస్తున్నాం. కాబట్టి సభ సజావుగానే జరుగుతుందని ఆశిస్తున్నాం. అయితే ఈ సభ చాలా ముఖ్యమైన నేపథ్యంలో జరుగుతోంది. ఒకవైపున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు, ఆర్థికంగా దేశాన్ని దివాలా తీయించడం, కరోనాని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేయడం, ఇప్పటికీ వ్యాక్సిన్లు కేవలం 45-50% మాత్రమే డబుల్ వ్యాక్సిన్స్ అందినాయి ప్రజలకి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం దాదాపు 75-80% వరకు ప్రపంచ జనాభా అంతటికి కూడా సమానంగా పంపిణీ అయితే తప్ప వ్యాక్సిన్లు కరోనాను కట్టడి చేయడం కానీ, కొత్త వేరియంట్లు రాకుండా అరికట్టడం కానీ అసాధ్యమైన విషయం. ఈ విషయంలో మన ప్రభుత్వం చాలా అజాగ్రత్తగా వ్యవహరించింది. అందువల్లే కరోనా ఇన్ని వేవ్స్ ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికపైన మొత్తం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు అందేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే ఈ కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతిన్నది. పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని మూసేసే ప్లాన్లో మోడీ సర్కారు ఉన్నది. ముఖ్యమైనటువంటి PSCలన్నింటినీ చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టింది. ఇప్పటికీ ఈ విధానాలకు వ్యతిరేకంగా CPM దేశవ్యాప్తంగా పోరాడుతోంది. అందులో భాగంగా ఈ మహాసభలన్నింటిలో కూడా ఆ విధానాల వ్యతిరేక పోరాటాన్ని మరింత పదునుగా ఎలా చేయాలనేది రూపకల్పన జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్రంలో పరిపాలిస్తున్న TRS ప్రభుత్వం కూడా గత 7 సంవత్సరాల్లో తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ఆకాంక్షలు, ఆశలతో అయితే ప్రజలు ఉద్యమించారు. ఆ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల వాగ్దానాలు అమలు జరగలేదు. లేదా మూల విధానంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని, లేక ప్రతి ఒక్కళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏదైతే ఉద్యమంలో నినాదాలు ఇచ్చారో ఆ మూల నినాదాలు ఏవి కూడా నెరవేరే పరిస్థితి లేదు. కేవలం 30,000 ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు 7 ఏళ్లలో. అట్లాగే ఒక్క ప్రాజెక్టు తప్ప మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాల ప్రాజెక్టులు కూడా చేపట్టలేదు. కాళేశ్వరం ఒకటే పేరు చెప్తున్నారు. కాళేశ్వరం ఒకటే తెలంగాణ మొత్తానికి నీళ్ళు ఇవ్వదు. అనేక జిల్లాల్లో అనేక పాత ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం నిధులు కేటాయించట్లేదు. కాబట్టి ప్రాజెక్టులు కానీ, ఉద్యోగాలు కానీ ప్రధాన కోరికలుగా ఉన్న తెలంగాణ ప్రజానీకం కోరికలు నెరవేరలేదు. అట్లాగే ఆర్థికంగా కూడా ధనిక రాష్ట్రంగా ముందు చెప్పినటువంటి తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. రాష్ట్రం విడిపోయినాడు మనకు వచ్చిన వాటా కేవలం 50,000 కోట్ల రూపాయల అప్పు. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిపోయింది 7 ఏళ్లలో. కాబట్టి ఈ రకంగా ఆర్థిక స్వావలంబన కూడా కోల్పోయాం. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పరిపాలిస్తున్న TRS ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపున రాష్ట్రాల హక్కులు కబళిస్తున్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో, నిలవరించడంలో పూర్తిగా విఫలమైంది TRS ప్రభుత్వం. ఇటీవల కాలంలో కేసీఆర్ కొంత బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల తీరు చూస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ కలిపి బీజేపీని ఓడించడం ఎట్లా అనే ఆలోచన కంటే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన చెప్పే స్ట్రాటజీలో థర్డ్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్ మినహాయించి మిగతా ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అనేది. ఇది పాత చింతకాయ పచ్చడి. గతంలో చాలాసార్లు ఇది మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ అని ఇట్లాంటి మాటలని వచ్చినాయి. ఒక రకంగా బీజేపీకి సహాయం చేసే పని కూడా ఉందేమో ఇందులో అని అనుమానించాల్సి వస్తుంది. కాంగ్రెస్తో ఎన్నికల సంఘటన లేకపోయినా సరే కాంగ్రెస్ వెనుకున్న ఓట్లను కూడా సమీకరించి బీజేపీని ఓడించే ఎత్తుగడ బదులుగా కాంగ్రెస్ పనికిమాలిన పార్టీ కాబట్టి దాన్ని పక్కన పడేసి మిగతా వాళ్ళందరినీ ఏకం చేయాలి, ఆ రకంగా ఓట్లు చీల్చాలనే ఇది కూడా ఉంది. దీని అంతటి గురించి కూడా ఆల్ ఇండియాలో జరగబోయే మహాసభ చర్చించబోతోంది. ఈ రాష్ట్రంలో ఈ పొరపాటు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ కావచ్చు, TRS కావచ్చు ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను ఏకం చేయాలనేది
మా మహాసభలో చర్చించబోతున్నాం. వామపక్ష శక్తులు, సామాజిక శక్తులు, అట్లాగే ప్రజాతంత్ర శక్తులు, లౌకిక పార్టీలు వీటన్నిటిని ఐక్యం చేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం నిర్మించాలనేది మేము కోరుకుంటున్నాం. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే భూమి, కూలి, ఉపాధి, అట్లాగే కార్మిక వర్గ సమస్యలు, అసంఘటిత రంగ కార్మికులు ఇట్లాంటి సమస్యలపైన కేంద్రీకరించాలి. ఈ సమస్యలపైన ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమంతో రాష్ట్రంలో ముందుకు సాగేదానికోసం ఈ మహాసభలో చర్చ జరుగుతోంది. ఇలాంటి కీలకమైన మహాసభను జయప్రదం చేసేదానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే పత్రికలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే కేసీఆర్ ఆయన ముందు కూడా కాంగ్రెస్ కాకుండా ఫ్రంట్ కట్టాలని ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తేజస్వి యాదవ్ బీహార్లో కానీ, అఖిలేష్ యాదవ్ యూపీలో కానీ, లేక స్టాలిన్ తమిళనాడులో కానీ వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అందరినీ కలుపుకొని పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు ఆ స్ట్రాటజీ నుంచి వెనక్కి రావడం అనేది సాధ్యం కాదని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. కానీ కేసీఆర్ నికరంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటితో కలిసి పనిచేయడానికి ఆయన పూనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్ ప్రారంభించడం అనేది అది సాదాసీదా విషయం కాదు. అది దానికి చాలా ఎక్కువ ఏర్పాటు జరగాలి. ఇంగ్లీష్ ట్రైనింగ్ లేని టీచర్లు ఇంగ్లీష్ చెప్పలేరు. అందువల్ల అరాకొర ట్రైనింగ్లతో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు, మేము ఏదో ఒక ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నామని. అట్లా 1-2 క్యాంపులతో వచ్చేది కాదు ఇంగ్లీష్ అంటే. ఆ రకంగా హడావుడిగా ప్రారంభించడం ద్వారా అసలు విద్య అవకాశమే లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని సమగ్రంగా ఆలోచించాలి. టీచర్ సంఘాలతోటి, రాజకీయ పార్టీలతోటి వివరంగా చర్చించి ప్రతిపక్షాల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలని హడావుడిగా పొలిటికల్ పర్పస్ కోసం కొన్ని శక్తులను ఆకర్షించే దానికోసం చేస్తున్న హడావుడి తప్ప ఇది వాస్తవంగా విద్యాభివృద్ధికి తోడ్పడేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న విద్య ఊడిపోయే పరిస్థితి ఉంది. దాదాపు 20-25 స్కూళ్ళు మూసేశారు, వాటిలో స్ట్రెంత్ తక్కువ ఉందనే పేరుతోటి. అందుకని ఆ రకమైనటువంటి కార్యక్రమం వల్ల ఉపయోగం జరిగేదేం లేదు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉగ్రవాద అటాక్ జరిగే అవకాశం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వచ్చాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధాని మోడీ పైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ఉగ్రదాడి జరిగే అవకాశం మేము అట్లా అనుకోవట్లేదు. కొంచెం పొలిటికల్ స్టంట్ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ అంతా నెగిటివ్ ప్రచారంతో, పాజిటివ్ ప్రచారంతో ఫోకస్లో నిరంతరం ఉండేట్టుగా ప్లాన్ చేస్తోంది. దానికి కేసీఆర్ కూడా సహకరిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ద్వారా, ఇట్లాంటి అనాలోచిత చర్యల ద్వారా ఒక సమస్య మీద ధర్నా చేస్తారు. ధర్నా చేస్తే వెంటనే అరెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ధర్నా చేస్తారు, నిరసన తెలియజేస్తారు, హక్కు ఉండాలి. ఇద్దరు కూడబలుకొని చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ సంవత్సరం పంట నష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మిర్చి చాలా దారుణంగా నష్టపోయింది, వరి ధాన్యం నష్టపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న ఇవి కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాల గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆర్భాట ప్రకటనలు మాత్రం చేస్తుంది. బీమా పథకాలని, లేక నష్టపరిహారాలని అప్పుడప్పుడు ప్రకటనలు చేయడం, ఎప్పుడైనా తప్పనిసరి అయితే ఒక మంత్రి వాళ్ళు పర్యటనలు చేయడం తప్ప వాస్తవంగా రైతులకు నష్టపరిహారం అనేది దక్కట్లేదు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈ పంట నష్టం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా పత్రికా వార్తలు తెలియజేస్తున్నాయి. వెంటనే ఈ సమస్య పైన చర్చించి పంట నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.